హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది శుక్రవారము మార్నింగ్ అంటే అరౌండ్ 11. ఇక్కడ బిగ్ బాస్కెట్ పర్సన్ వచ్చేసి నేను ఆర్డర్ చేసిన గ్రాసరీస్ డెలివరీ ఇచ్చేసి వెళ్తున్నాడు. నేను ఎగ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. అందులోకి అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ ఒక్క ఐటమ్ మిస్ అయింది. అదే పుదీనా కోసము ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఇదిగో మళ్ళీ ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఒక్క ఐటెం కోసం చూసి ఇవన్నీ ఆర్డర్ పెట్టేశాను. సో ఇవన్నీ వచ్చేసినాయి. ఇక మనమైతే కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. హాయ్ ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది లంచ్ టైం ఆల్మోస్ట్, అంటే టైం 11:30 అలా అవుతుంది. నేను ఇవాళ లంచ్లోకి ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అంటే ఇవాళ అందరూ ఇంట్లోనే ఉన్నాము. చేతన్ స్కూల్ లేదు, ప్లస్ లతీఫ్, నేను అందరూ వర్క్ ఫ్రమ్ హోము. సో అందరూ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్గా కుక్ చేద్దాము అనిపించేసి ఇవాళ ఎగ్ దమ్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడైతే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ అన్ని సన్నగా కట్ చేసి ఫస్ట్ ఆనియన్స్ వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మసాలాకి అయితే అన్ని హోల్ గరం మసాలా వేసాను. తర్వాత కొన్ని క్యాషు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం గసగసాలు కూడా 1 స్పూన్ గసగసాలు. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పెట్టుకుందాము. ప్లస్ హోల్ గరం మసాలాతో పాటు ఇందులో జీలకర్ర, ధనియాలు, మిరియాలు కూడా వేసాను. సో మిక్సీ మెత్తగా పౌడర్ పట్టేసి పెట్టుకుందాం. ఈ పౌడర్ ఇదైతే మసాలా పౌడర్ కొట్టి పెట్టేసాము. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది. బిర్యానీ కూడా ఇంకా అదిరిపోతుంది. నెక్స్ట్ ఇంకో జార్లో మనము టొమాటోస్, 2 పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, పుదీనా వేసి అది కూడా పేస్ట్ కొట్టేసి పెట్టుకుందాము. టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. చిన్నవి కాబట్టి 2 వేసుకున్నాను. పెద్దదైతే 1 అయినా సరిపోతుంది. అండ్ 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవైతే చాలా కారంగా ఉన్నాయి, అందుకని 2 వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు. సో ఆకులు వేస్తే నాకు ఎందుకో అంత నచ్చదు. ఇవి పేస్ట్ లాగే వేస్తేనే దాని ఫ్లేవర్స్ బాగా పడతాయి. సో ఈ పేస్ట్ కొట్టేసుకుందాము. అండ్ అయితే నైట్ సరిగ్గా నిద్రపోలేదు. సో 3:30కి పడుకున్నాను. మళ్ళీ మార్నింగ్ 8కి లేచాను. సో కొంచెం నిద్ర వస్తుంది నాకు. వండేసి తినేసి మంచిగా పడుకుంటాను. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ రెడీ చేసుకోవడమే పని. తర్వాత అన్నీ పెట్టేసి త్వరగా అయిపోతుంది. తర్వాత ఎగ్ మళ్ళీ ఏం వంట చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ యూట్యూబ్ సెర్చ్ చేస్తాను నేను ఐడియాస్ కోసము. సో నేను ఏ వంట, నాకు ఈవెన్ తెలిసిన వంట అయినా సరే చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ యూట్యూబ్లో చూసి ఒక 4-5 వీడియోలు చూసి మళ్ళీ అది ఫాలో అవ్వను. నాకు నచ్చింది నేను ఫాలో అవుతాను, మళ్ళీ నాకు నచ్చిందే చేస్తాను. కానీ ఒకసారి అయితే 4-5 వీడియోలు చూడకుండా అయితే చేయను. ఇది కూడా యూట్యూబ్లో చూసాను, అమ్మ చేతి వంట ప్రోగ్రాంలో ఛానల్లో చూసాను ఈ రెసిపీ. దానికి కొంచెం చిన్న మార్పులు చేశాను. కొంచెం అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ చేసేసి చేస్తున్నాను. ఎన్ని వీడియోలు చూసినా మళ్ళీ లాస్ట్కి మనకు నచ్చిందే మనం చేస్తాము. రైస్ ఉడకబెట్టడానికి వాటర్ పెట్టాను. ఇందులోకి కొంచెం హోల్ గరం మసాలా యాడ్ చేసి తర్వాత కొన్ని పుదీనా, కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేయాలి. నేను కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. నెక్స్ట్ ఈ స్టవ్ పైన మనము గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాము. ఆయిల్ యాడ్, ఫస్ట్ కొంచెం వాటర్ ఉన్నాయి, పోనీ ఆకలి వస్తుంది. ఇంకా మధ్యలో చేతన్ కని వేసిన పాన్ కేక్ ఒకటి ఉంటే కుక్ చేస్తే అది నేను తింటున్నాను.
గ్రేవీ కోసము కొంచెం ఆయిల్ యాడ్ చేసి హోల్ గరం మసాలా వేసాను. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న, ఓ మై గాడ్ సో మచ్ పొగ వస్తుంది, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఇది వేసి వేయించుకోవాలి. దీంతోపాటు నేను చేసే అడిషన్ ఏంటంటే నేను కొంచెం క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను ఇందులో, బాగుంటుంది. ఇక్కడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేనైతే స్టోర్ బాట్ వన్ వేస్తున్నాను, షాప్లో వచ్చింది. ఒకవేళ మీ టైం ఉంటే ఫ్రెష్గా దంచేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ప్రస్తుతానికి నేనైతే ఇది వేస్తున్నాను. ఇవన్నీ కొలతలు ఏమి ఉండదండి, జస్ట్ ఎంత వస్తే అంత వేసేయడమే, నాకు అలాగే వస్తుంది వంట. సో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు, కారం, పసుపు, ఉప్పు ఇది కూడా వేసేయాలి ఇందులో. ఇవి కుక్వేర్ అన్నీ కిచెన్లో చాలా అడ్డంగా ఉందనేసి అన్నీ పైన ర్యాక్స్ ఉన్నాయి కదా, అందులో పైన నిండా పెట్టేసినాము. అంటే కింద ఎక్కువ ర్యాక్స్ లేదు, స్పేస్ తక్కువ ఉంది, అందుకనేసి స్పేస్ సరిపోవట్లేదు అనేసి రెగ్యులర్గా యూజ్ చేసే ఏవో ఒక 3-4 బౌల్స్ అవే కింద ఉన్నాయి. సో ఏవి అవైలబుల్గా ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలు వాటిల్లో వండేస్తూ ఉంటాను నేను. అంటే ఇప్పుడు వీడియోకి అనేసి ఇలా ఇంత పెద్ద గిన్నె తీసుకున్నాను నేను. యాక్చువల్లీ ఏంటంటే ఐ డోంట్ కుక్ రెగ్యులర్లీ, నేను రెగ్యులర్గా వంట చెయ్యను, అమ్మ చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా ఏమన్నా చేయాలి, బిర్యానీలు, కేక్స్ ఇలాంటివి అయితేనే నేను చేస్తాను. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు కుక్ చేయడానికి డైలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం పక్కన పెడితే నాకు ఓపిక ఉండదు, రోజు వంట చేసే ఓపిక ఉండదు. సో నాకు ఓపిక ఉన్నప్పుడే అప్పుడప్పుడు చేస్తాను, రెగ్యులర్గా అయితే చేయను. ఇటుపక్క స్టవ్లో అయితే వాటరు బాయిల్ అవుతున్నాయి చిన్నగా. ఇవి ఒక గంటన్నర అయితే నానబెట్టిన ఇది బియ్యము. బాస్మతి అయితే అంతసేపు అవసరం లేదు, బట్ నానబెట్టిన తర్వాత నేను స్టార్ట్ చేయడానికి లేట్ అయింది. ఈ బియ్యం ఇందులో యాడ్ చేశాను. నేను ఇక్కడ ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేయించి టిష్యూ పేపర్ పైన వేసి పెట్టాను. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని ఇందులో వేసేస్తున్నాను, కొన్ని పక్కన పెట్టుకుంటా పైన సోక్ చేయడం. మళ్ళీ పైన వేసి రాలిపి బిర్యానీకి సోక్ చేయాలి కదా, సోక్ అంటే అది రెడీ చేయడము. తర్వాత ఇవి ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి, నాకు ఏ వేయాలనిపిస్తే అవి వేసేస్తూ ఉంటాను. కొంచెం ఆకులు వేద్దాము, చాలా ఉన్నాయి అనిపించేసింది. సో ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర 2 కలిపి వేసేస్తున్నాను, ఇలా తుంచేసి. అండ్ కొంచెం ఇలా కలబెట్టేద్దాం. సో అలాగే ఇవి 4 ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. చిన్న ఎగ్స్ ఇవి, నాటెగ్గులు, నాటుకోడి గుడ్లు అంటారు కదా అవి. యాక్చువల్లీ 5 ఉడకబెట్టిన తర్వాత చేతన్ ఒకటి నేను తింటాను అనేసి కట్ చేసుకొని సాల్ట్ పెప్పర్ వేసుకొని తిన్నాడు. 4 ఉన్నాయి, అవి వేసేస్తున్నాను ఇందులో. వేసేసి బాగా కలపాలి. ఇంకోటి ఏంటంటే నాకు ఒక 3-4 మెంబర్స్కి మించి ఎక్కువ క్వాంటిటీస్ వండడం రాదు, అంటే అటు ఇటు అయిపోతుంది. కొంచెం చిన్న క్వాంటిటీస్ అయితే వండగలుగుతాము. అలాగే మనం కుట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడరు ఇది ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఎంత పడితే అంత, ఎంత అనేమి ఉండదు, మన కంటికి చూడ్డానికి నచ్చుతూ టేస్ట్కి నచ్చేటట్టు చేసేస్తాను అంతే. కొలతలు అంత ఇంత అలా ఏముండదు. సో రండి చూపిస్తాను ఇది ఎలా ఉందో ఇప్పుడు. బౌల్ పెద్దదైంది కదా, పైన బౌల్ పెద్దగా ఉంటే ఫ్రీగా ఉంటుంది వండడానికి. ఇదిగోండి, కనిపిస్తుందా? యా కనిపిస్తుంది. టైం తొందరగా కుక్ చేయాలి. టైం ఆల్మోస్ట్ 12:40 అయింది.
కుక్ చేయాలి, తినాలి, తర్వాత పడుకొని నిద్రపోవాలి, తర్వాత ఈవినింగ్ లేచి మళ్ళీ నైట్ షిఫ్ట్ ఉంది నాకు ఇవాళ. మళ్ళీ నైట్ 3 o'clock వరకు వర్క్ చేయాలి. చాలా వర్క్ ఉంది ఇవాళ. మంత్ ఎండ్స్ చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. నార్మల్ మిగతా టైంలో అంత కొంచెం తక్కువే ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అన్నం అయితే బాగానే కుత అని ఉడుకుతుంది. ఇంకేమన్నా వేద్దామా ఐటమ్స్? మర్చిపోయానా? అన్నీ వేసినట్టున్నాను. ఇది మూత పెట్టేసి ఉడికించాలి. ఇప్పుడు ఏమైతే సెట్ అవుతుందో చూడాలి. ఐ విల్ ట్రై దిస్ వన్. ఇవన్నీ మా అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు కొన్న గిన్నెలు, ఇంటి దగ్గరికి సామాన్లు అని అమ్ముతూ వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్న గిన్నెలు. అవి నాకు ఇలా వచ్చాయి. నేను వాటితోనే మేనేజ్ చేస్తున్నాను. ఏవి కొనాలనుకుంటాను, ఏదైనా ఒకటి కొనాలనుకుంటే అది కొనే టైంకి 1, 2, 3 నెలలు పడుతుంది. కొనాలి అనుకుంటూ ఉంటాను, కానీ అంటే అది అవసరం వచ్చినప్పుడు కుక్ చేయాలన్నప్పుడు కొనాలి నెక్స్ట్ టైం అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఏదైనా కుకింగ్ వచ్చినప్పుడు మిస్ అయ్యాను, మళ్ళీ కొంటాను అంటాను. ఇంకంతే, అలా అయిపోతూ ఉంటుంది టైము. అది ఎప్పుడో కొనేది. ఇంకోటి చెప్తున్నాను, నా షార్ట్స్ ఫాలో అవ్వండి. షార్ట్స్ అయితే కొంచెం బాగా ఫ్రీక్వెంట్గా డైలీ పెడుతున్నాను. నేను ఏం చేశానంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలో నాకు ఎందుకు ఇంగ్లీష్లో చెప్పాలనిపించింది, అంటే తెలుగులో కాకుండా. అంటే తెలుగు బాగా వచ్చు, ఇంగ్లీషే కొంచెం కష్టము. బట్ ఎందుకో నాకు ట్రై చేయాలని ఉంది, నాకు నచ్చింది ఇంగ్లీష్లో చెప్పడము. సో అందుకనేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే షార్ట్లో నేను ఇంగ్లీష్లో వాయిస్ ఇచ్చాను. మీకు అది నచ్చిందా లేదా ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే కొంచెం అయిపోయింది. సో నేను దీన్ని ఈవెన్గా కొంచెం అలా స్ప్రెడ్ చేస్తున్నాను. సో దీనిపైన రైస్ వేయచ్చని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేశాను. చూసారు కదా. ఇప్పుడు నేను దీనిపైన రైస్ వేసుకున్నాను. ఈ రైస్ కమ్ ఆన్ మన వీడియోలలో చెప్పినట్టు ఆల్మోస్ట్ 80-90% కుక్ అయిపోయింది. లేయర్కి కొంచెం ఆకులు అంటే కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ ఇది వచ్చేసి కొంచెం మిల్క్లో నేను పసుపు వేసాను. నా దగ్గర నేను ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేదు, అండ్ నా దగ్గర సాఫ్రాన్ లేదు. సో కాబట్టి సింగింగ్ సాంగ్ మన మిక్సీకి పట్టిన మసాలా కూడా ఉంది, అది కూడా కొంచెం రాలుతున్నాం. కొంచెం వేస్ట్ చేసేందుకు ఇందులోనే రాలిపేస్తే టేస్టీ ఉంటుంది. మసాలా అండ్ దీనిపైన కొంచెం నిమ్మరసం కూడా వేద్దాం. పొడిగా వస్తుంది టేస్టీగా. సో ఇది డైరెక్ట్ స్టవ్ పైన పెట్టకుండా ఫస్ట్ కింద పెట్టి దీనిపైన గిన్నె పెడదాం, లేకపోతే మాడిపోతుంది. ఈ ప్యాన్ స్టోరీ చెప్పాలి. ఇది అసలు కొన్న తర్వాత యూస్ చేయలేదు, అంటే చేశాను, యూస్ చేస్తే నాకు సరిగా రాలేదు. ఎందుకంటే అది యూట్యూబ్లో చూసాను, ఎలా సీజనింగ్ చేయాలో కూడా చూసాను. అంతా నాకు ఎంత చేసినా కూడా ఎందుకో అది సీజనింగ్ చేసినా నాకు అంత నచ్చలేదు. దానిపైన దోశ పాన్ అది. సో ఇప్పుడైతే బటర్ పేపర్ తీసుకొని ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోకుండా నేను బటర్ పేపర్ క్లోజ్ చేశాను. దీనిపైన ఈ చిన్న రోల్ ఉంది, దించిగా దీనిపైన పెట్టేద్దాము కొంచెం వేట్ కోసం. ఒక 5 minutes హైలో పెట్టేసి ఒక 10 minutes లోలో పెట్టేసి తర్వాత చూద్దాము బిర్యానీ ఎలా వచ్చిందో. ఎలా వచ్చినో తప్పదు, తినాలి. ఎందుకంటే చాలా టైం వేస్ట్ చేసేసి, నాట్ టైం వేస్ట్, చాలా టైం యూజ్ చేసేసి చేశాను. ఇంకొక ఆప్షన్ లేదు, ఎలా వచ్చినా తినాలి. ఫుల్ నానా
ఇక్కడ చూడండి చేతను క్యారెట్ తురుముతాను అంటున్నాడు, ఇంత చెప్పినా వినట్లేదు. ఇంకా ఒక క్యారెట్ తురిమేది ఇచ్చాను. హీస్ ట్రయింగ్. ఇక్కడ చూడండి బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ నా కష్టాలు వచ్చేసి థంబ్నెయిల్ పిక్ తీసుకోవడానికి ఆ బౌల్ని పట్టుకొని ఇల్లంతా తిరుగుతున్నాను. చూడండి చాలా అంటే చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే బాగా తిన్నాను, ఆస్వాదిస్తూ అంటూ మంచిగా తిన్నాను. చూడండి చూడ్డానికి నోరు ఊరుతుంది. ఇప్పటికి కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోరు ఊరుతుంది, మళ్ళీ తినాలనిపిస్తుంది. నేనైతే తినేసి ఇక పడుకుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. కీప్ వాచింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.